వీడియో మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. అతను క్రీస్తును అంగీకరించి క్రితము ఎలాంటి వ్యక్తో, ఇప్పుడు అంగీకరించిన తర్వాత దేవుడు అతని జీవితంలో ఏం చేస్తాడో అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తాను. ఒకసారి చూడండి. నేను చెప్తున్నాను ఈరోజు, నేనే గనక యేసుక్రీస్తుని నమ్ముకొని ఉండకపోతే నా చేతుల్లో మీలాంటి వారు ఎంతో మంది బలైపోవలసి ఉండే, చాలా మంది చచ్చిపోవలసినటువంటి పరిస్థితి ఉండే. కాకపోతే గనక మీలాంటి వాళ్ళని ఎంతో మందిని ఈ పాటికి పైకి పంపించేటటువంటి పరిస్థితి ఉండే. మిత్రులరా, నేను మంచోడినైతే కాను, దరిద్రులలో ప్రధానులను, పాపులలో ప్రధానులను, సైకోలో నెంబర్ 1 క్రీస్తును అంగీకరించే విధం తను చాలా భయంకరమైన వ్యక్తి. ఆయన మార్చిన తర్వాత ఆయన తన యొక్క జీవితంలో, ఆధ్యాత్మిక స్థితిలో, తన సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకొని తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, క్రీస్తు మన జీవితాన్ని మారుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పరిపక్వతలోనికి నడిపిస్తూ